సహాయం చేయాలి. నువ్వు సహాయం చేయకుండా చిరాకు పడితే పాపం చేసినట్టే లెక్క. ఇంకో మాట చెప్తాను. హెచ్కేల్ గ్రంథం 18:14 18:4 మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములోనే ఉన్నారు. పాపము చేయువాడు ఎవడైనను వాడు మరణమును నందును. ఎవరున్నారండి? తండ్రులు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన వశంలో ఉన్నారు. మనందరం ఎవరి వశంలో ఉన్నాం? దేవుని వశంలో ఉన్నారు. ఎవరైతే పాపం చేస్తారో వారంట మరణం పొందుతారంట. ప్రతి ఒక్కరూ ఆయన వశంలో ఉన్నవారు. చాలా మంది ఆయన దేవుడు చూడాలి అనుకుంటారు, కానీ కొంతమంది రహస్యంగా పాపం చేస్తారు. కొంతమంది దేవుడు చూడండి, దేవుడు ఏం చేయలే, తల్లిదండ్రులు చూడండి, భార్య చూడండి, భర్త చూడండి, అన్న చూడండి, చెల్లె చూడండి, తమ్ముడు చూడండి అని కొంతమంది రహస్యంగా చేసే ఉంటాయి. కానీ మనం ఎవరి విషయంలో ఉన్నాం? దేవుని విషయంలో ఉన్నాం. ఎవరైతే పాపం చేశారో వాళ్ళు మరణం పొందుతారు. చాలా మంది లోకంలో పాపంలో మునిగిపోతున్నారు. కొంతమంది మందిరానికి వస్తున్నాం అనే కానీ చాలా మంది పాపంలోనే ఉంటున్నారు. పేరుకే బాప్తిసం తీసుకున్నా అంటారు. మారుమనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాం, బల్లాలు చేస్తున్నాం అంటారు. బాప్తిసం తీసుకోముందు ఎలా ఉన్నారో బాప్తిసం తీసుకున్నా కూడా అలానే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ అలవాట్లు కూడా అలా కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళ ప్రవర్తన కూడా అలా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ నడక కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ అలానే నడుస్తున్నాయి. మరి ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? దేవుని మనం ఎంత బాధ పెడుతున్నాం, దేవుని ఎంతో మనం ఏడిపిస్తున్నాం. చాలా మంది చూపుల ద్వారా చాలా పాపం చేస్తున్నారు. కొంతమంది స్త్రీలు అయితే సాయంత్రం 6 గంటలకు స్విచ్ చేస్తారు, 10 దాకా పనిచేయరు. చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళే, మందిరానికి వచ్చిన వాళ్ళే, కానుకలు ఇచ్చే వాళ్ళే, దశభాగం ఇచ్చే వాళ్ళే, బైబిల్ చదివే వాళ్ళే, ప్రతి ఒక్క ప్రాంతంలో అటెండ్ అయ్యే వాళ్ళే పాపం చేస్తున్నారు. మనం ప్రతి ఒక్కరు ఎవరి విషయంలో ఉన్నాం, దేవుని విషయంలో ఉన్నాం తెలుసుకోవాలి. ముందు దేవుడు చూడండి అనుకొని చాలా మంది చేస్తూనే ఉంటారు. మనం అలా ఉండకూడదు. మనం ఎవరి విషయంలో ఉన్నాం? దేవుని విషయంలో ఉన్నాం. దేవుని విషయంలో ఉన్నామని మనం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపం చేస్తే మరణ శిక్ష అంట. పాపం చేస్తే మరణ శిక్ష అంట. చాలా మంది యవనస్తులు కూడా మారుమనసు పొంది కూడా లోకంలో కొన్ని మత్తులు ఉంటాయి. ఆ మత్తుకు చాలా మంది బానిసైపోతున్నారు. మరి బాప్తిసం తీసుకునేటప్పుడు సేవకుడు కరాఖండిగా చెబుతాడు, ఇలా ఉండాలని, నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలని కరాఖండిగా సేవకులు చెబుతారు. చెప్పినప్పుడు ఏం చేయాలి? పాటించాలి. పాటించకపోతే మరణ శిక్షే. ప్రతి ఒక్కటి పాటించాలి. పాటించకపోతే మరణ శిక్షేనంట. బాప్తిసం తీసుకున్నప్పుడు మరి పాపం చొలిపోవద్దు. బాప్తిసం తీసుకొని బలాలు చేయించుకుంటా చాలా మంది పాపంలోనే ఉంటున్నారు. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి మరణ శిక్ష తప్పదంట. మొదటి యోహాను పత్రిక
1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన ఆయన నమ్మదగిన వాడును వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. పాపం మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకుంటే మన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు ఆయన. ఆయన ఎవరు? నీతిమంతుడు ఆయన. మన పాపములంట మనం క్షమిస్తాడంట, దుర్నీతి నుండి మనల్ని పవిత్రుగా చేస్తాడంట. అయితే మన పాపం మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. ఆదివారం రాగానే పరిశుద్ధంగా కాదు, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. మనం లోకంలో ఉంటున్నవారు అంటారు